అరాచక పాలన అంతమొందిస్తామని అరాచకత్వం సృష్టిస్తున్నారు ఇప్పుడున్నటువంటి అలయన్స్ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ చూస్తే, ఉదాహరణకి తిరుపతి కానీ, ఏలూరు కానీ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్స్, హిందూపూరు, నూజివీడు లాంటి మున్సిపాలిటీస్ చూస్తే తిరుపతిలో 50 డివిజన్స్ కాను 46 మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఏలూరులో 50కి 47 మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. నెల్లూరు కార్పొరేషన్లో 54కి 54 వైసీపీ ఉంది, మిగిలిన పార్టీలకు 0. హిందూపూర్ లాంటి మున్సిపాలిటీలో 38కి 29 ఉన్నాయి. నూజివీడులో 32కి 25 మంది అపోజిషన్ పార్టీ వైసీపీ వాళ్ళు ఉన్నారు. మరి ఈ రకమైనటువంటి మెజారిటీ కార్పొరేటర్స్, కౌన్సిలర్స్ ఉంటే ఆ పార్టీ కాకుండా మీ పార్టీలు గెలిచాయి అనంటే ఇది అరాచకత్వం కాదా? హార్స్ ట్రేడింగ్ కాదా? మీకు ఆల్రెడీ హార్స్ ట్రేడింగ్ చేస్తారు. ఎమ్మెల్యేలను మార్కెట్ లో పశువులను కొన్నట్టు కొంటారు, కొని వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారు అనేటువంటిది గతం 14-19లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి అపవాదు, ఆ రకమైనటువంటి చర్యలు ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. మరి అరాచకం 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 అని గత 5 సంవత్సరాలు అరిచి అదే అరాచకం మీరు సృష్టిస్తున్నారంటే కేవలం అవకాశవాద రాజకీయాలు మీరు చేస్తున్నారా? లేకపోతే నిజంగా ప్రజలకు సరైనటువంటి పాలన, మంచి ప్రభుత్వం, మంచి పాలన అని కొత్త కొత్త జార్గన్స్ వాడి మీరు ప్రజలను మభ్యపెడుతున్నారా? దేనికి నిదర్శనం ఇది? మీకున్నటువంటి మెజారిటీ ప్రకారం మీకు ఒక్క సీటు కూడా ఈ మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో రాదు. అయినా కూడా మీరు హ్యాండ్ ట్విస్ట్ చేసి ఎక్స్ అఫిషియో మెంబర్స్ యొక్క ఓట్లు వేసుకున్నా కూడా మీకు రాదు. అయినా వచ్చింది అంటే మీరు తప్పు చేశారనే కదా. ఎదుటివాడిని వేలెత్తి చూపి అదే తప్పు మీరు చేస్తే మిమ్మల్ని ఏమనాలి? మీరు అరాచక పాలన సృష్టిస్తున్నారు అనాలా? అరాచకం కొనసాగిస్తున్నారు అనాలా? దీనికి సమాధానం చెప్పాలి టీడీపీ, జనసేన, బీజేపీ అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.